మధ్య మధ్యలో బస్సుల్లోంచి అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పటం, ఇట్లా ఇవన్నీ జరిగాక 70 రోజులు ఎంతో రెస్ట్ తీసుకుని మొత్తం మీద 226 రోజులకే పూర్తి చేసేసి 3120 ఎంతో దగ్గర క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే అప్పుడప్పుడు అండి మనకు తెలియకుండా మన సిక్స్త్ సెన్స్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడే చూశాను నేను. యువగలం ముగింపు సభ, నవశకం ముగింపు సభ అంటే అయిపోయింది, ముగించేశారు వాళ్ళు అనే దాని కింద బాలకృష్ణ గారు కూడా ఒక మాట అన్నాడు, ఇది ముగింపు సభ అని. ఇది ముగింపు కాదు, ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పని. అంటే మనిషికి తెలియకుండా సిక్స్త్ సెన్స్ ఎట్లా చెప్తుందంటే ఇదే ముగింపు సభ, తెలుగుదేశం పార్టీకి ముగింపు సభ అంటే నేను ఏదో శాపనార్థాలు పెడుతున్నాను లేకపోతే ఇది కాదు. ఎందుకని చెప్పంటే ఇక్కడ 2-3 విషయాలే మాట్లాడతాను. ఎందుకు చెప్తున్నానంటే తప్పనిసరిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని ఆ రకమైనటువంటి తెచ్చుకోవటాన్ని మనం ఎక్కడా కూడా చెప్పం. ఇవన్నీ కుటుంబ పార్టీలు, ఇది ఆయన చెప్పినట్టు జాతీయ పార్టీలు కాదంటూనే కుటుంబ పార్టీలతో కలిసి వెళ్ళేటువంటి జాతీయ పార్టీ ఇది కూడా జాతీయ పార్టీని ఒక రకంగా. కానీ ఇవాళ చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ యువగళం ఫెయిల్ అయింది అనుకున్నాడో, ఎప్పుడైతే పార్టీకి లేవట్లేదు అనుకున్నారో, మొన్న ఇందాక ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు అని. ఎస్, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? 2014లో వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మనం చూస్తుంటాం సినిమా, వీళ్ళందరూ సినిమా వాళ్ళే కదా. సినిమాలో కొత్త సినిమా వాళ్ళ అబ్బాయి చేత కొత్త సినిమా తీయించినప్పుడు ఎవరో ఒక సీనియర్ యాక్టర్ ని పట్టుకుని వస్తారు. ఎందుకంటే మరి తండ్రి మాట్లాడితే బాగోదు కాబట్టి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ పక్కన ఇంకొక క్యారెక్టర్ ని పట్టుకుని వచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి చూస్తే నాకు ఇందాక ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడక చాలా బాధేసింది. ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు నాయుడు గారా? ఆయన ఎక్కడా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఇది నేను చెప్పట్లేదు. ఎంతసేపటికి సీనియర్ మోస్ట్ లీడరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్ర, ఆయన అభినందనలు, ఆయన రేపు దేశానికి రాష్ట్రానికి కొత్త నాయకుడి కింద అని చెప్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారిని గురించి చెప్పాల. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొత్త సినిమా ఇవాళ తీస్తున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని ఇవాళ ఇక్కడ అరంగేట్రం చేయిస్తుంటే, అంటే ఆల్రెడీ చేశాడు, ఆయన మంత్రి అయ్యాడు, కానీ ఇప్పుడు కొత్తగా చేయిస్తుంటే ఇప్పుడు ఆ టీజర్ ఏదో అంటుంటారు చూసారు, దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చాలా గొప్పవాడు, బాగా చేశాడు అని చెప్పాలి. కానీ పాపం ఆ జన సైనికులు చూస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ ఏదో సీఎం చేస్తాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో మినిస్టర్ అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎమ్మెల్యే అవుతాడు అని వాళ్ళు చూస్తుంటే ఈయన వచ్చి ఇప్పుడు ఈయన పైకెత్తాలి. దానికోసం చంద్రబాబు గారు వెళ్ళి ఆ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి తీసుకుని వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే మన క్రికెట్ లో కూడా చూస్తుంటాం కామెంటరేటర్స్ ని, ఆ బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, ఆ బాల్కి అవుట్ అయ్యాడు, కానీ ఆ బాల్ ఇట్లా కొట్టాలి. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పాలి. అవి తన యొక్క ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిందే తప్ప వేరే ఏమీ లేదు. నెక్స్ట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది, అసహ్యం వేసింది ఏంటంటే ఇవాళ ఇప్పటికీ కూడా ఈ యువగళంలో మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు గారిది విన్నా, లోకేష్ గారిది విన్నా, బాలకృష్ణ గారిది కూడా విన్నా. నేనేమంటున్నానంటే మీరు ఓడిపోయారు, ఒప్పుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినటువంటి ఎన్నికలు. కానీ సైకో మినిస్టర్ అని, సైకో జగన్ అని నేను ఇవాళ ఒక్కటి అడుగుతా ఉన్నా, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజాస్వామ్య